హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈసారి ఒక బీట్స్ షోకి ఇక్కడ యుఎస్ఏలో జరుగుతుందండి, దానికి వెళ్ళాము. సో ఇది మేరీల్యాండ్లో జరిగింది లాస్ట్ వీకెండ్. అండ్ ఇక్కడ కాస్ట్ చూస్తే మనకు ఒక్కొక్క స్ట్రింగ్ $3 ఈచ్, $6 ఈచ్ అని ఉన్నాయి. $3 ఈచ్ అంటే ఒక $276 ఈచ్ అంటే ఒక $720 అట్లున్నాయన్నమాట. అన్నీ ఒరిజినల్ బీడ్స్ అని బీడ్స్ ఒకటే కాదండి, ఇంకా ఇలా సిల్వర్ జ్యువెలరీ మొత్తం ట్రెడిషనల్గా పెట్టారు. అసలు షాకింగ్ ఏంటంటే స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారండి. సో ఇట్స్ ఈజీ కమ్యూనికేషన్ అంతా కూడా, క్వాలిటీ తెలుసుకోవడానికి ఏంత ప్రైస్ అంతా అని. కొన్ని పర్లేదు అనిపించింది, రీజనబుల్ అనిపించాయి. కొన్ని ఏమో కొంచెం ప్రైజీ అని అనిపించాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది బీడ్స్ అయితే మాత్రం తను నాకు ఒక $200 ఏమో చెప్పిందండి. ఓకే అనిపించింది. సో ఇంకా మిగతా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, $20 ఈచ్ అని. సో ఇవి చూసారా, ఇవి $45 అంటే 4075 అట్లా చేంజ్. ఇంక ఇలా చిన్న చిన్న ముత్యాలతో ఆల్రెడీ డిజైన్ చేసిన చైన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ లైక్ $15, $20 పర్ స్ట్రింగ్ అలా చెప్పారండి. ఓకే అనిపించింది ప్రైస్. ఎంతైనా కొంచెం కంపారిటివ్లీ ఎక్కువనే అనిపించింది. బట్ మనం ఎక్కడైనా కూడా మనం ఇలా బేరం ఆడచ్చు, అదేం పర్వాలేదు. సో మీకు ఏదైనా నచ్చిందంటే చూడండి, కానీ వెరైటీస్ చాలానే ఉన్నాయి. ఇలా పెండెంట్స్ అని, బ్లాక్ బీడ్స్ చైన్ అని, చిన్న చిన్న రూబీ చైన్ అని. సో ఇదంతా సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇక్కడ చూపిస్తున్న మొత్తం మీకు సిల్వర్ జ్యువెలరీనే. వాళ్ళు వెనకల ఏమంటారండి, అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్ వస్తుంది కదా, దాంతో చేశారు. సో కలర్ పంచలోహాలతో కలర్ పోదు అని చెప్పారనమాట. నేను ఎప్పటి నుంచో ఈ చంపస్వరాల్లాగా వెతుకుతున్నాను, కొంచెం మంచి డిజైన్స్ దొరికితే తీసుకుందామని. దొరకటం లేదు. సో సెర్చ్ చేస్తున్నాను, చూద్దాము, ఎప్పుడైనా దొరికితే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా చాలానే ఇలా పెండెంట్స్ మాత్రం చాలా ఉన్నాయండి. మేబీ బీడ్స్ ఎగ్జిబిషన్ కదా, అలా కొని ఇలా వచ్చి పెండెంట్స్ ఏమైనా సెట్ అయితే ఏమో చెక్ చేసుకోవడానికనేమో. బాగానే అనిపించాయి, ఓకే అనిపించాయి హానెస్ట్గా చెప్పాలి అంటే. ఇంకా డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారు. అసలు వెరైటీ ఏంటంటే ఇలా పిచ్చి పిచ్చికి ఏవో అమ్ముతున్నారండి. సో ఇవైతే నాకేమంత ఎక్కలేదు. ఏంటో అవి చూడ్డానికి కూడా ఓకే 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 అనిపించాయి. మేబీ దాంతో ఏమైనా డిజైన్ చేసుకోవచ్చేమో, నేను ఇంకా సెర్చ్ చేయలేదు. చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఇక్కడ నుంచి కలెక్షన్ అంతా బాగా అనిపించింది. సో ఒరిజినల్ రూబీస్, ఒరిజినల్ ఎమరాల్డ్స్ అన్నారు. ఇంకా పైన ఆ బ్లాక్ అండ్ బ్లూ అవన్నీ వాళ్ళే సెట్ చేసి ఇచ్చారనమాట. ఆ మల్టీ కలర్ అయితే మనం చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా, నాకెందుకో కొంచెం ట్రెండ్ తగ్గింది అనిపించింది దాంట్లో. ఇంకా ఇలా ఇటు సైడ్ వెళ్తే నేను యాక్చువల్లీ వచ్చిండేది ముత్యాల కోసం అండి. సో చిన్న ముత్యాలు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ముత్యాల కోసం వెతుక్కుంటున్నాను అనమాట. చాలా చిన్నగా ఉండాలి. అండ్ ఇది చూసారా, $40 అని చెప్పారు కదా, సమ్వేర్ అరౌండ్ మరి 4000 పర్ స్ట్రింగ్ అనమాట. కానీ ఆయన మాకు $15కి ఇస్తా అన్నారు. $15 అంటే 1300 అలా అనమాట. సో ఇస్తా అన్నారు కానీ నాకు అవసరం లేదు కదా. మేజర్గా అండి, ఎప్పుడైనా కూడా బీడ్స్ దానికి వెళ్తే మనకి ఏది కావాలి ఏది వద్దు అని ఒక క్లారిటీతో వెళ్తే బెటర్, ఒక ఐడియా పెట్టుకొని వెళ్తే బెటర్ అనమాట. సో డిఫరెంట్ ముత్యాలు, అన్నీ ఒరిజినల్ ముత్యాలు అని చెప్పారు. సో కొంతమంది అయితే సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నారు. మన ఇష్టం అది. సో నచ్చితే తీసుకోవచ్చు అనమాట. కొన్ని రెఫరెన్స్ పిక్స్ కోసం కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా నేను పెడుతున్నాను, మీరు చూసి ట్రై చేయొచ్చండి. బాగానే అనిపించింది నాకు. ముత్యాలు మాత్రం నచ్చాయి యాక్చువల్లీ. కానీ నేను వెతుకుతున్న ముత్యాలు దొరకలేదు కాబట్టి నేను ఇంకా ఏమీ కొనుక్కోలేదండి, వద్దు అని అనుకున్నా. ఇక్కడ చూపిస్తున్నవేమో $50, మేబీ ఆయన ఒక $25కి ఇట్లా ఇస్తారనుకుంటాను పర్ స్ట్రింగ్. సో $25 అంటే మనకి ఒక 2500 కల్లా అనమాట. ఇంకా ఎమరాల్డ్స్, ఇక్కడ నేను కొన్ని రెఫరెన్స్ పిక్చర్స్ పెడుతున్నాను కదా. సో మీకు ఎవరైనా కొనాలి అనుకుంటే ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని ఐడియా లేకపోతే ఇవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంక ఇవేమో రూబీస్ అనమాట, అండ్ అదేమో కోరల్స్. సో వెరైటీ ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. ఈ స్టోర్ ఎస్పెషలీ ఇది హైగ్రీవా అని చెప్పి నార్త్ కేరళలో ఉంటుందంటండి, వేరే జ్యువెలరీ స్టోర్. సో అది
దాంట్లో బాగా డిస్‌ప్లే ఉందనమాట. నేనిందాక హైలైట్ అయింది కదా! అది తీసుకున్నాను. ఆ తర్వాత ఈ ప్రింటెడ్ బీడ్స్ అని, తర్వాత ఈ $48 అని ఇవన్నీ కూడా 70% ఆఫ్ అంటున్నారండి. సో, ఇప్పుడు $30 ఉన్నాయనుకోండి. సో, వాళ్ళు మేబీ మనకొక $15కి అట్లా స్ట్రింగ్స్ ఇస్తున్నారు. 50% 70% ఆఫ్ అంటున్నారు. ఈచ్ ఒక్కొక్క స్టాల్‌లో ఒక్కొక్క ప్రైజింగ్ ఉందనమాట. సో, ఇవేమో రూబీస్. రూబీస్ కాదండి. కోరల్స్. సో, కోరల్స్ కూడా బాగున్నాయనిపించింది. మనకి డిజైనింగ్ తెలియాలి బేసికలీ. డిజైన్ తెలిస్తే ఎలా డిజైన్ చేసుకోవాలి అని ఒక ఐడియా పెట్టుకుంటే వెరైటీ మాత్రం చాలానే ఉన్నాయండి. అనిపించాయి. బట్ మన మన క్రియేటివిటీ బట్టి అవన్నీ కొనుక్కోవచ్చు. ఇంకా ఇటు అసలు ఇవి చూసారా $1 అంటే $100కి ఒక స్ట్రింగ్ అనమాట. అన్నిటికన్నా బీడ్స్ ఎగ్జిబిషన్‌లో చాలామంది షేర్ చేయింది ఏంటి అంటే ఈ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిబిషన్. అసలు ఒకసారి చూడండి, ఇది ఒక స్టాల్‌కెళ్ళాము. ఒరిజినల్ ఇదే అనమాట. సో, ఏమంటారు, ఒరిజినల్ గోల్డ్ 18 క్యారెట్ గోల్డ్ అంతా. 18 క్యారెట్ గోల్డ్ పైన డైమండ్స్ పెట్టారండి. అసలు మీరు ఏ ప్రామినెంట్ ఆర్ బిగ్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా! టిఫనీ అనమాట. టిఫనీ వాళ్ళది పెండెంట్. సో, బుల్గారి అండ్ వాన్ క్లీఫ్. సో, ఎలా తీసుకుంటే అలా సేమ్ అనమాట. సేమ్ టు సేమ్ దించారు. ఇదేమో 4800 అన్నారండి. అంటే 4,40,000 లాగే ఏసుకోండి. సో, ఓకే అనిపించింది నాకు. అంటే ఒరిజినల్ వెబ్‌సైట్‌లో కొన్న దానికన్నా ఇక్కడ కొంచెం తక్కువగానే అనిపించింది. చూసారా ఎంత క్యూట్ ఉందో అది. ఇదేమో బుల్గారి కడియం అనమాట. ఈ నెయిల్ కడియం కూడా చాలా ఫేమస్ అవుతుంది కదా! సో, ఈ నెయిల్ అంతా ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపించింది. ఎవ్రీథింగ్ వాళ్ళ ఫినిషింగ్ మాత్రం టూ గుడ్ ఉంది. అసలు ఒరిజినల్ లాగే అనిపించాయి. మీరు ఎటువంటిదైనా తీసుకోవచ్చు. సో, ఇదొకటి. అండ్ మనకిలా బ్రాస్ ఐటెమ్స్ కూడా అమ్ముతున్నారండి. ఈ వినాయకుడు, ఈ మంచం మీద ఉన్న వినాయకుడేమో $25 అని చెప్పారు. అంటే 2200 అలా చెప్పారండి. సో, బట్ బ్రాస్ కానీ వెయిట్ బాగానే ఉందనిపించింది. సో, ఇవి ఏమైనా షోకేస్‌గా పెట్టుకోవాలి అనుకున్నా, షో పీసెస్‌గా పెట్టుకోవాలి అనుకున్నా కూడా బాగుందనిపించిందండి. నచ్చింది. కానీ $25 అని సరేలే నెక్స్ట్ టైం చూద్దాంలే అని అనుకున్నాం. ఇంకా ఇటు ఇంకొంచెం అలా వెళ్తే ఇలా వెరైటీ ఆఫ్ క్రిస్టల్స్ ఆర్ కోరల్స్‌తో చేసిన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మీకు జ్యువెలరీ మీద లేక క్రాఫ్ట్స్ మీద అంటే ఇష్టం ఉంటే ఈ సిటీలో జరిగే ఎగ్జిబిషన్స్ తప్పకుండా చూడండి. మీకు ఏ బీడ్స్ నచ్చాయో కమెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.